నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాశిని ప్రభావం వల్ల కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయిస్తే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఏలినాశిని ప్రభావం తగ్గుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, కెరియర్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. అదే కోణంలో ఇతర భాషల్లో మీకున్నటువంటి ప్రవేశం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసి వాళ్ళ ఆశీస్సులు పొందగలుగుతారు. రాజకీయంగా కొంత అభివృద్ధి చెందే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. శత్రువర్గాన్ని ఏదో విధంగా దాటుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా తీసుకొని భగవంతుడు మనతో ఉన్నాడు అనే భావంతో మీరు నడుచుకుంటారు. అదే కోణంలో ఇంట్లో కొంతమంది విషయంలో భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని కూడాను జాగ్రత్తగా గమనించి ఆచితూచి మాట్లాడండి. అయిన వాళ్ళని గట్టిగా మాట్లాడి మానసికంగా హర్ట్ చేయటం వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. ఏదో టీ కప్పులో తుఫాన్ లాగా ఏ సమస్య వచ్చినా, ఏ మాట వచ్చినా దాన్ని పెద్దగా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అన్ని విషయాలు మంచి చేస్తూ ఏదో ఒక విషయంలో మీరు మాట తరటం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడాను మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మీకు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేయగలుగుతారు. అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పిన ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహం అనేది కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. అయినప్పటికీ కూడాను వాళ్ళ చదువులకైనటువంటి ఖర్చును భరించడం శక్తికి మించినటువంటి భారంగా పరిణమిస్తుంది. సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అరాచకాలు మీ మానసిక వేదన కారణమవుతాయి. అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య తగాదాలు, గొడవలు రావటం మీకు ఈ కొంత వైరాగ్యాన్ని దారితీస్తుంది. ఏమిటి ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు ఈ రకంగా కత్తులు దూసుకోవడం ఏంటి అనేటువంటి పరిస్థితి గురించి మీరు ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిశ్చయం అవుతాయి. వివాహం ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ ఈ వారం నెరవేరుతుంది. మీ యొక్క ఇష్టదైవాన్ని సందర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకోగలుగుతారు. ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల ఇటు స్త్రీ దేవతలకు కానీ, పురుష దేవతలకు కానీ, పురుష దేవుళ్ళకు కానీ మీరు ఈ అభిషేకాన్ని చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అరటినార ఒత్తులు వెలిగిస్తే ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు పోతాయి. మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి సంబంధించి చదువుల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సంతాన వృద్ధికి దీన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీరు అభిమానించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జీవిత భాగస్వామిగా మీరు ఎవరినైతే నిర్ణయించుకున్నారో ఆ స్త్రీ మిమ్మల్ని కాదని వెళ్ళిపోవటం, పెళ్లి జరగకపోవటం అనేది జరుగుతుంది. మధ్యలో వ్యక్తుల వల్ల ఈ రకమైన విభేదాలు వచ్చాయని చెప్పని మీరు ఈ వారం తెచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా మనల్ని కాదనుకున్న వ్యక్తుల గురించి మనం కూడా ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదని చెప్పని
మీరు భావిస్తారు, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మీ మనసులో మెదులుతూ ఉంటాయి. మానసికమైన వేదన కలుగుతుంది. ఏది ఏమైనా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేటువంటి సామెతని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అనేది మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. సర్పదోషాలు నివారింపబడే అవకాశం ఉంది. వాటి యొక్క ఉధృతి తగ్గే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని గంగ సింధూరంతో ఆంజనేయ సింధూరంతో పూజించడం, మంగళవారం నాడు అయ్యవారికి ఆకుపూజ చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల ఏలినాశని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.